ఐఎమ్ నరేష్ ఫ్రమ్ బలరాం ఫుట్వేర్ బంజారాహిల్స్. అయితే ఈ షూలు వచ్చి జార్డాన్ షూలు అండి. ఈ షూల ప్రాబ్లం ఏంటంటే ముంగడి భాగంలో మీరు చూస్తున్నారు కదా, ఇలా గమ్ముడిపోతుంది అనమాట. ఈ రెండు షూలో కూడా ఏంటంటే ముంగడి భాగంలో గమ్ముడిపోతుంది, ఇక్కడ సైడ్ కూడా గమ్ముడిపోతుంది. అయితే సార్ ఏంటంటే అల్వాల్ నుంచి మన దగ్గర తీసుకొచ్చారు షూ. ఇవి ఈ షూ వచ్చి ఇంపార్టెంట్ షూ అండి, చాలా మంది షూ. ఇవి ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి డబ్బులు పెడుతుందంటే షూ లైఫ్ టైం అనేది మనకు 3-4 years హ్యాపీగా వాడుకోవచ్చు. ఇంకా మంచిగా వాడుకుంటే ఇంకెక్కువ వాడుకోవచ్చు. అలాంటి షూస్ ఇవి చాలా మంచి షూ అండి. వీటికి పరిస్థితి ఏంటంటే కింద గమ్మనే ఊడిపోతుంది కదా. ఇంకా సార్ కూడా మన రీల్ చాలా చూసారంటే తీసుకొచ్చారు మన దగ్గరికి. అయితే సార్ నేను ఏం చెప్పానంటే ఒక పని చేద్దాం సార్, దీనికి హీట్ పేస్టింగ్ ఉంటుంది మన దగ్గర. ఒక్కసారి హీట్ పేస్టింగ్ పడితే మళ్ళీ ఊడదు సార్. కానీ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మీకు ఎప్పుడైనా ఊడొద్దు అనుకున్న మాత్రం స్టిచెస్ కంపల్సరీ సార్. ఎందుకంటే జార్డాన్ షూ అనేది మామూలు షూ కాదు, అది ఆ షూయే గమ్ము ఊడిపోతుందంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏ గమ్ అయినా సరే గమ్ముకు అనేది ఒక వ్యాలిడిటీ మాత్రం ఉండదండి, ఎప్పటికైనా ఉండదు. ఆ గమ్ అనేది ఎప్పుడైనా ఊడిపోవచ్చు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు పెట్టిన గమ్మే ఊడిపోతుంది, ఇప్పుడు మేము పెట్టిన గమ్ కూడా ఊడిపోతుంది. అట్లా మీకు ఇంకొకసారి దీని గురించి టైం స్పెండ్ చేయొద్దు, మళ్ళీ ఇంకోసారి ఊడొద్దు అన్నప్పుడు స్టిచ్చింగ్ వర్క్ ఇస్ ద బెస్ట్. ఒక్కసారి కుట్టించుకుంటే మళ్ళీ ఆ షూ కింద హోల్ పడేంత నడిపించుకోవచ్చు. ఎంత రఫ్ అని వాడుకోవచ్చు అండి. ఒకసారి ఊడిందనుకోండి మళ్ళీ ఫ్రీ సర్వీస్ మీకు మన షాప్లో. అయితే ఒకసారి మళ్ళీ ఊడిందంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఫ్రీ సర్వీస్. మీరు చూస్తున్నారు కదా షూ కండిషన్ అయితే ఫెంటాస్టిక్ ఉంది. కింద సోల్ బాగుంది, పైన అప్పర్ బాగుంది, ఎక్సలెంట్. అసలు ఇక్కడ దానికి డ్యామేజ్ లేదు. ఇంకా మన వీడియో చూసిన తర్వాత సార్కి నమ్మకం వచ్చి ఇంకా బయటకి గుట్టిస్తే పాడు చేస్తారన్న కారణం దాన్ని పక్కన పెట్టారు. మనం ఏం చేస్తామంటే 2 సోల్నే కదా, 2 సోల్ లాగేస్తామండి. కంప్లీట్గా 2 సోల్ లాగిన తర్వాత దానికి మొత్తం గ్లెండర్ పెట్టిన తర్వాతనే మన దగ్గర హీట్ పేస్టింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. హీట్ పేస్టింగ్ తర్వాత స్టిచింగ్ వర్క్ కూడా అవుతుందండి. అయినాక నేను వీడియో పెడతాను, మీరు చూడండి ఎలా అవుతుందో. మన షాప్ వచ్చి బలరాం ఫుట్వేర్ బంజారాహిల్స్ హైదరాబాద్. ఓకే, ఇదిగోండి ఈ షూ వర్క్ రెడీ అయిపోయింది. ఇది వచ్చి జార్డాన్ షూ అండి. ఇందాక మీరు వీడియో చూసారు కదా ఎట్లుందో, ఇది చూడండి. ఇప్పుడు దీని వర్క్ అయిపోయింది మొత్తము. అసలు మామూలు కాలేదండి, ఒక రేంజ్ లేదు దీని వరకు. ఈ వర్క్ చెప్పడానికి రీజన్ ఏంటంటే అండి, మన వర్క్ అట్లాంటిది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చూడండి, ఇదంతా స్టిచ్చింగ్ వర్క్ అండి. ఇదంతా స్టిచ్చింగ్ వర్క్. ఫస్ట్ మన దగ్గర హీట్ పేస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు బాగా గుర్తొచ్చింది నాకు, హీట్ పేస్టింగ్ అంటా కదా నేను. ఇది చూడండి, ఇప్పుడు ఇది క్లాత్ ఉంది, ఈ కింద రబ్బర్ ఉంది. ఈ రెండుకి హీట్ పేస్టింగ్ కాదండి మనకు. ఇదిగోండి ఇప్పుడు ఈ రబ్బర్ ఉంది, ఈ రబ్బర్ ఉంది, ఈ రెండుకి హీట్ పేస్టింగ్ అవుతుంది. ఈ మధ్యకాలం చాలా మంది ఏమంటారు వచ్చినప్పుడు షాప్ దగ్గరికి, దాని దగ్గర మీరు హీట్ పేస్టింగ్ పెడతా అంటారు, మరి దీనికి ఏది పెడతారని అడుగుతారు. చెప్పడానికి రీజన్ అదేనండి, ఇది క్లాత్ చిరిగిపోతుంది. దీనికి ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ హీట్ పేస్టింగ్ రాదనమాట. ఇది చూడండి కింద మీకు కనిపిస్తుంది కదా, దీనికి వచ్చేసి మనకి హీట్ పేస్టింగ్ అవుతుంది, స్టిచ్చింగ్ వర్క్ అవుతుంది. ఇది చూస్తారు కదా సార్, ఇది చూడండి మొత్తం రౌండ్గా. ఇది చూడండి మొత్తం స్టిచ్చింగ్ వర్క్ ఇదంతా. ఇది చూస్తారు కదా మొత్తం స్టిచ్చింగ్ వర్క్ అండి. ఇది అస్సలు ఎంత మీరు బిలీవ్ చేయరు, నేను చెప్తున్నా కదా. ఇది చూడండి, ఇది మొత్తం అండి అస్సలు ఒక కుట్టు కింద తేడా రాకుండా మొత్తం కంటిన్యూగా. ఇది చూడండి ఇట్లా మొత్తం స్టిచ్చింగ్ వర్క్ వస్తుందండి దీనికి. ఇది మీకు కనిపిస్తుంది కదా మొత్తం ఇదంతా ఏంటంటే స్టిచ్చింగ్ వర్క్. ఇదంతా ఇక ఒకసారి కుడితే ఏంటంటే దీని లైఫ్ టైం అనమాట. ఇంకా అది మళ్ళీ ఊడడము, తెగడము, చిరగడము అట్లేదు ఉండదండి. ఇది చూస్తారు కదా మీరు, ఇది చూడండి ఇది మొత్తం. ఇంకా ఎందుకంటే అండి నేను ఏం చెప్తా అంటే, మనం ఎప్పుడైతే గమ్ పెడతామో దాని వ్యాలిడిటీ ఉండదు. గమ్ముది వ్యాలిడిటీ ఏముంటుందంటే ఒక 1 week కానివ్వండి, లేదా 15 days కానివ్వండి, 20 days కానివ్వండి, 1 month అవనివ్వండి, అది ఖచ్చితంగా ఊడిపోతుంది గమ్ము ఏంటంటే ఇప్పుడు జార్డాన్ అనేది ఇది ఒక బ్రాండెడ్ షూ అనమాట. ఇది లోకల్ షూ కాదండి. ఇది మీరు చూస్తున్నారు కదా, జార్డాన్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ఇవన్నీ మంచి మంచి బ్రాండ్స్ అనమాట. ఎందుకంటే ఊడనప్పుడు ఏంటంటే అసలు ఊడదు. గమ్ పెడితే ఏంటంటే ఊడదు ఎప్పటికైనా. అవి ఎందుకు ఊడుతున్నాయి? గమ్ అనేది ఏదైనా సరే ఎంత బ్రాండెడ్ గమ్ వాడినా, మనం ఏది వాడినా కూడా గమ్ అనేది 100% ఊడుతుందండి. ఎప్పుడైతే మనకు ఊడొద్దని మనం అనుకుంటామో స్టిచ్చింగ్ వర్క్ ఇస్ ద బెస్ట్. స్టిచ్చింగ్ వర్క్ ఇస్ ద బెస్ట్. ఇది ఒక్కసారి స్టిచ్చింగ్ ఏంటంటే దీని లైఫ్ టైం వారంటీ. ఇంకోటి చెప్తున్నానండి, మన దగ్గర ఏ వర్క్ అది అవుతుందో ఇది మళ్ళీ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మీకు ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఇది మాత్రం నా గ్యారంటీ. ఇది ఎందుకంటే అయ్యే వరకు ఉంటే చెప్తాను నేను, కాని వరకు ఉంటే మీకు ఆశ పెట్టి డబ్బులు తీసుకొని పక్కకి వేసుకొని మళ్ళీ తర్వాత మీరు వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ చెప్పి అట్లాంటిది ఏది ఉండదు మన దగ్గర. ఏదున్నా జెన్యున్ వరకే, 100% వరకు. మనం ఏ మెటీరియల్ వాడినా ఏది చేసినా కూడా 100%. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనకు ఈ ఫీల్డ్లో వచ్చి 25 years ఫీల్డ్ అండి. అందుకే ఏంటంటే ఈ పని గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడిని కాబట్టి, ఈ పని నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి రీజన్ అదే. ఓకేనా, ఈ వర్క్ అయితే ఇలా అయిందండి చూడండి. ఓకేనా, మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరికైనా అవసరం పడే ఛానల్ అండి. ఎందుకంటే మీరు ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్లో నేను పెట్టే వీడియోస్ మీకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే టచ్లో ఉంటాం. చాలామంది ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే లేరు, ఏదో రోల్ చేసేప్పుడు అయిపోతుంది కదా అనుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి అవసరం పడ్డప్పుడు వాళ్ళు ఏంటంటే మర్చిపోతారు, పేరు ఏదో ఒక పేరు ఉంటుంది మర్చిపోతారు, ఇంకా స్వెచ్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. అది ఇబ్బంది ఉండొద్దు అంటే మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకేనా.
థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్ బలరామ్ ఫుట్వేర్ తరఫు నుంచి. ఓకే.